శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివేండ్ల మండల సర్వసభ్య సమావేశం. హెల్మెట్లతో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. నగరంలోని కిలా వరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు, కేవీపీఎస్, డిహెచ్పీఎస్, డిపిఎఫ్, బీకేఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. కృష్ణ, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరూరి కుమార్ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు. मंडी निर्लक्ष्य वाइट करे केंद्र प्रभुत्व निर्लक्ष्य मंडी वाइट करे समीक्षिंचाली केंद्र प्रभुत्व పెట్టిన బడ్జెట్ వెంటనే ఇలా అందరూ చేయలేపులన్నా వెంటనే ఖాళీ ఉన్న వాళ్ళు చేయలేపులన్నా చేయకాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు జాతీయ బీజేపీ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునఃసమీక్షించాలని గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత, అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు. కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా 16.2% కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు, కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా 10 ఏళ్లుగా చూస్తే కేవలం 3.2 వరకే ఇక్కడ ఖర్చు చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడుతున్న దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడాలు అనేది స్పష్టమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్ను అంతా ప్రైవేటీకరించడం, ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడా విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడం, అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 1,63,000 కోట్ల అని చెప్పేసి కేటాయింపులు అయితే పెడుతున్నారు, కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత రావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, డిహెచ్పిఎస్, డిబిఎఫ్, అదేవిధంగా ఏఐఎఫ్, బీకేఎం, ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఆరూరి కుమార్. నేను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు 6 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది. ఉద్యోగుల ఐక్యత, కనీస వేతనం,
ఇవ్వాలి 18,000 కనీస వేతనం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 60 ప్రకారము కరీంబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణ కమిటీ బాధ్యతలు ఒగ్లిశెట్టి అనిల్ కుమార్, కొమ్మని రాజేందర్, సంజీవరావు, రాముల బాబు, ప్రవీణ్ కుమార్, సురేష్ కోరి, కృష్ణ సంపత్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుండి శుక్రవారం 11వ తేదీ వరకు ఆదివారం వరకు కరీంబాద్లో మైసమ్మ పోతలింగన్న యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ దంపతులు హాజరవుతున్నట్లు తెలిపారు. మైసమ్మ తల్లి పోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము. 9/8/2020 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రం 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు. మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు. మరియు 11వ తారీఖు రోజు ఉదయం 7:38 అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట పోలోజు భాస్కరాచారిచే నిర్వహిస్తాము. తర్వాత తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు 10 గంటల ప్రాంతంన బయలుల వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో హారం పట్టించి బలిహారం ఇస్తాం. మరియు సాయంత్రము 4 గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు, మంత్రివర్యులు కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండ మురళి గారు కూడా చెప్పడం జరిగినది. ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 5 రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండల అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని మెయిన్ రోడ్డు మార్గాన కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చీపురుపట్టి చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణ యథావిధిగా ముందు తరాలకు అందించాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో పాటు గ్రామాలు వెరచిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన 47,000 కోట్ల మిత్తి కట్టి అప్పుకు మిత్తి కట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా అందిస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 7వ తారీఖు నుంచి 2,100 రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టించి రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. సోదరులారా, అంతేకాదు
ఈరోజు 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. 4.5 లక్షల ఇళ్లను ఈరోజు ఈ ఆగస్టు 30 నుంచి పేదలకు ఈ నియోజకవర్గంలో పేదలందరికీ కూడా 3,500 ఇళ్లను కూడా అందించబోతుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఈరోజు 1,50,000 వరకు 12,700 కోట్ల రూపాయలను మనము రుణమాఫీ అందించాం. ఈ ఆగస్టు 15కు 31,000 కోట్ల రూపాయలు 2 లక్షలు అప్పు తీసుకున్నటువంటి రుణమాఫీ బాధితులందరికీ కూడా ఏదైతే 2018 డిసెంబర్ 12/2018 వరకు రినివెల్ చేసుకున్న ప్రతి వ్యక్తికి అందించడం జరుగుతుంది. గణపురం సొసైటీలో రినివెల్ చేయకుండా రుణాలు ఎవరైతే తీసుకొని 2,900 మంది రైతులు ఏదైతే అధికారుల తప్పిదం వల్ల మిత్తి రినివెల్ కట్టుకోకుండా ఈరోజు ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వారందరికీ కూడా అన్ని బ్యాంకులలో SBI కానీ KGBB కానీ అదేవిధంగా యూనియన్ బ్యాంకులో నోటీస్ సర్టిఫికెట్ తీసుకొస్తే ఎంతమంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి 72 సంఘాలలో రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా బకాయిలు ఉన్నాయి. స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి 600 కోట్లను కూడా రుణమాఫీలో వర్తించే విధంగా చేయడం జరుగుతుందని కూడా కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అది ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక 5 మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా సాదుకుంటున్నామో ఆ 5 మొక్కలను కూడా సాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గణపూర్ గ్రామ పంచాయతీలో సుమారు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో సుమారు 360-400 ఓట్లు ఉంటాయి. ఏదైతే ఒక 100 ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి ఆ వార్డులోకి సంబంధించినటువంటి 14 మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదేవిధంగా గుంతలు లేకుండా నీళ్లు నిలవకుండా జాలారి లేకుండా ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా వైరల్ డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి. ఆ వార్డులో కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నీటి గుంతలలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రజలు కానీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి. ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరేణి వాళ్ళతో కానీ ఫారెస్ట్ వాళ్ళతో కానీ ప్రభుత్వం నుంచి కానీ నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని బాధ్యత మెడికవర్ ఆసుపత్రిలో 56 సంవత్సరాల వయసు వ్యక్తికి క్లిష్టమైన అనూరిజం క్లిప్పింగ్ ఎక్సెసన్ శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి, న్యూరో సర్జన్ టి సంజయ్, డాక్టర్లు లక్ష్మీ, దీపక్, రాజన్న, ప్రసాద్, ప్రియాంక, నాగేశ్వర్, ప్రమోదర్ అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సంజయ్, న్యూరో సర్జన్ అండి. నాకు చెప్పారు ది అడ్వాన్స్డ్ ద బెస్ట్ మైక్రోస్కోప్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. ఆ మైక్రోస్కోప్స్ అంత అందుబాటులో ఉండడం వల్లనే సార్ లాంటి స్కిల్ సెట్ పర్సన్ ఉండడం వల్లనే సర్జరీస్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో డాక్టర్స్ ఇటీవల కాలంలో భీమదేవరపల్లి మండలానికి సంబంధించి ఒక వ్యక్తి ఆపరేషన్ కోసం వస్తే ఈ లోకల్ ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిక్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. ఇక రాదు ఈ అన్యూరిజం అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు,
ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా జరిగింది. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కట్ చేసి, కానీ పూర్తిగా తీసేయడం వల్ల ఇంకా అది ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ మన దీంట్లో చేసిన తర్వాత శస్త్రచికిత్స చేశారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అవి కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 ప్రమాదాలు కూడా లేకుండా నేను ఈమె పూర్తిగా కోలుకున్నాను. అంటే ఈ వ్యాధి ఉన్నట్టు ఎట్లా గుర్తుంది, లక్షణాలు ఎట్లా గుర్తుంది? వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండవది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉండవు. టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పురపాలక సంఘం పట్టణాభివృద్ధి శాఖ సుల్తానాబాద్ అమృత్ 2.0 పథకంలో భాగంగా బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని 8వ వార్డు మార్కండేయ కాలనీలో అమృత్ 2.0 ప్యాకేజీ 1 ద్వారా 18.40 కోట్ల నిధులతో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కిందికి పెట్టుకోరు, కొంచెం వెనక రాలి, అందరం తీసుకున్నాం. పథకం కింద 18,41,00,000 రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు అయి టెండర్లు కూడా పిలుచుకోవడం జరిగింది. 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులతో పాటు 27 కిలోమీటర్ల పైప్ లైన్, 1700 కనెక్షన్స్. అంటే మన మిషన్ భగీరథల చాలా వరకు చేసుకున్నప్పటికి కూడా ఇంకా చాలా వరకు ల్యాబ్స్ ఉన్నాయి. చివరి ప్రాంతాలకు నీళ్ళు అందుతలేనటువంటి అపోహ ఉండే. మానేరు నుండి కూడా పైప్ లైన్ పూర్తి చేసుకున్నాం. పచ్చదనం, పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు తమ సమాజం కూడా బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు, వరంగల్ పోలీసులు, భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్, దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మఠవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల తమ కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
పొద్దుగానే లోడ్ వచ్చింది సార్, కాచిపెట్టి బయటనే పెట్టినా కలుపుకోవడానికి. అది మళ్ళీ చెప్తా మొత్తం పూలవనం ఉంటుంది. ఇది చూడండి ఒక్కసారి. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం, పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరాల పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని, మన వాకిటిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడనో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా గీస్కొండ మండలం మరియాపురం గ్రామంలో ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా గ్రామంలో చేనేత వృత్తి చేయించున్న వారిని శ్రీ విఘ్నేశ్వర పద్మశాలి పరపతి సంఘం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి పరపతి సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు బిట్ల శివప్రసాద్, ఆడెప్పు రామానందం మరియు కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర పద్మశాలి పరపతి సంఘం మరియాపురం గ్రామంలో ప్రస్తుతం 3 చేనేత కార్మికులు వాళ్ళ యొక్క మా పద్మశాలి చేనేత వృత్తిని కొనసాగిస్తున్న సందర్భంగా వారికి పద్మశాలి సంఘం తరఫున వాళ్ళకు చిన్న సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కుల వృత్తులను, ఈ చేతి వృత్తులను ఇదే విధంగా కొనసాగాలని చేనేత కార్మికులకు ప్రభుత్వం కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా మంచి సహాయ సహకారాలు అందించాలని మా పద్మశాలి సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై చేనేత, జై చేనేత. పూసాల గ్రామానికి చెందిన పెగిడ శారద ఐలయ్య దంపతుల కుమారుడు పెగిడ చందు జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగిడ ఐలయ్య మాట్లాడుతూ, మా కుమారుడు చందు జయంతి సందర్భంగా గత 3 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందు కుటుంబ సభ్యులు పెగిడ లిఖిత్, కందునూరి చందు, శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. चलिए అక్కడనే పెట్టండి అమ్మ, అక్కడ ప్లేట్ ఇచ్చి పెట్టండి. చందు జయంతి సందర్భంగా
వారి పుట్టినరోజు మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహిస్తానని చేస్తున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రోజురోజుకు దినదిన గండంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో చినుకు పడితే చాలు వర్షపు నీరుతో ఫైల్స్ మరియు కంప్యూటర్స్ ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్ నీటితో దర్శనమిస్తున్నాయి. బిల్డింగ్లు పెచ్లు ఎప్పుడు ఊడిపడతాయో తెలియక ఉద్యోగులు హెల్మెట్లు గొడుగులు ధరించి ఉద్యోగం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్ శ్రీ న్యూస్ శ్రీ న్యూస్ మీ న్యూస్.